విద్యార్థులు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇకోస్ పార్క్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనాన్ని పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదామని నినదించారు. చెట్లను నరకడం వల్ల పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పాత న్యూస్ పేపర్లు, ఉపయోగం లేని పుస్తకాలను సేకరిస్తూ తమ వంతు సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. గత ఏడాదితో పాటు ఈసారి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ భావితరాలకు పచ్చని లోకాన్ని అందించేలా అడుగులు వేస్తున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పర్యావరణాన్ని కాపాడదాం, పరిరక్షిద్దాం అనే నినాదంతో కాకినాడ జిల్లా కాకినాడలో ఆదిత్య విద్యార్థులు చెట్లు నరకడం వల్ల పొల్యూషన్ పెరుగుతుంది, దానివల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతారు అనే నినాదంతో ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్న ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా వావ్ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిత్య జగనాయక్పూర్ ప్రోగ్రాం నిర్వహిస్తూ మన పర్యావరణాన్ని మన చేతిలో మనమే కాపాడుకుందాం అనే నినాదంతో కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. టర్న్ వేస్ట్ ఇంటూ ఏ బెటర్ ఫ్యూచర్ అని ప్లకార్డ్స్ పెట్టుకుంటూ కూడా ఈరోజు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇంటి వద్ద ఒక్కడి నుంచి వేస్ట్ పేపర్లు, వేస్ట్ బుక్స్ కూడా వారు సేకరించి ఐటీసీ కంపెనీ వారికి కూడా ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటో కొన్న విద్యార్థులు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ రోజు మీరు ఏవైతే వావ్ ప్రోగ్రాం చేస్తారు దీనికి కారణం ఏంటి? మేము ఆదిత్య స్కూల్ జగన్నాయక్పూర్ బ్రాంచ్ అండి మాది. మేము ప్రతి సంవత్సరం కూడా ఆదిత్య ఎకోస్ పార్క్ అనే ప్రోగ్రామ్ నిర్వహించుకుని ప్లాస్టిక్ వేస్ట్, బుక్స్, అట్టపెట్లు ఇవన్నీ కలెక్ట్ చేసి ఐటీసీ కంపెనీకి ఇస్తాము. వాళ్ళు వాటిని రీసైకిల్ చేసి వాటి నుంచి మళ్ళీ కొత్త వస్తువులు అనేవి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల చాలా చెట్లను మనం కాపాడవచ్చు. ప్రతి సంవత్సరం పుస్తకాలను తయారు చేయడానికి ఎన్నో చెట్లను నరకాల్సి వస్తుంది. అలా నరకకుండా కాపాడడానికి, చెట్లను కాపాడడానికి ప్రతి సంవత్సరం ఇలా ఎకోస్ పార్క్ అనే ప్రోగ్రామ్ నిర్వహించుకుని మేము ఇలా కలెక్ట్ చేస్తామండి. దాని ద్వారా మేము చాలా చెట్లను కాపాడుతున్నాం. గత సంవత్సరం మేము 40,000 టన్నులు వేస్ట్ అనేది కలెక్ట్ చేసాము. దానివల్ల మేము చాలా చెట్లని కాపాడాము. ఈ ఇయర్ కూడా అలా వేస్ట్ కలెక్ట్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించుకున్నాం. అమ్మ చెప్పండి, అసలు ఏం చదువుతున్నావు నువ్వు? అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నేను ఆదిత్య స్కూల్ జగన్నాయక్పూర్ కాకినాడ 9th క్లాస్ చదువుతున్నాను సార్. మేము వావ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. వావ్ అంటే వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్. మనం వేస్ట్ పేపర్స్ కలెక్ట్ చేసి ఐటీసీ కంపెనీకి ఇస్తే వాళ్ళు వాటిని రీసైకిల్ చేస్తారు. ఇప్పుడు మనం చెట్లు నరికి పేపర్స్ తయారు చేస్తాం. అదే మన దగ్గర ఉన్న పేపర్స్ని మళ్ళీ రీసైకిల్ చేస్తే చెట్లు నరకాల్సిన అవసరం లేదు. చెట్లు నరకడం వలన పర్యావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో మార్పులు ఇలా వస్తున్నాయి. కావున మా స్కూల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ వావ్ అనే ఆదిత్య ఎకోస్ పార్క్ అనే పేరుతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. చెప్పండి, అంటే మరి ఈ రోజు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వేస్ట్ పేపర్లు, బుక్స్ అని కలెక్ట్ చేస్తున్నారు. మరి మీ ఇంట్లో మీకు సపోర్ట్ చేస్తున్నారా? మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేము 24 and 25న ప్రైమరీ, హై స్కూల్ వాళ్ళు వావ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. మా తరపు నుంచి మా విద్యార్థులు మేము ఇస్తున్నాం. మా బుక్స్ మేము ఇచ్చి వాళ్ళకి ఐటీసీ కంపెనీకి ఇస్తామన్నమాట. 24, 25న ప్రైమరీ, హై స్కూల్ మా విద్యార్థులు మా తరపు నుంచి కూడా బుక్స్ ఇస్తున్నాం. అమ్మ చెప్పండి, ఇకోస్ పార్క్ ఏదైతే వావ్ ప్రోగ్రామ్ లో నువ్వు కూడా భాగస్వామి అయ్యావు, నువ్వు కూడా కలెక్ట్ చేస్తున్నావు, ఏంటి దీనికి కారణం? దీనికి కారణం ఏంటంటే ఎంతో మంది చెట్లు కట్ చేయడం వల్ల అనారోగ్యాన్ని పొందుతున్నారు. అందుకే మేము దాన్ని ఒక పాయింట్ కింద తీసుకొని మేమైతే చెట్లు కట్ చేయకుండా మేము అందరి దగ్గరికి వెళ్ళి బుక్స్ కలెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడింది. అంటే ఇప్పుడు ఈ రోజు బుక్స్ అవి కలెక్ట్ చేస్తున్నారు, మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఐటీసీ వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళు 7 times ఒక పేపర్ 7 times రీసైకిల్ చేయగలరు. మేము తీసుకెళ్ళిన బుక్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీసైకిల్ చేసి మాకు ఇస్తారు. ఎందుకంటే కొన్ని చెట్లమైనా కాపాడగలమని చెప్పి ఈ పాయింట్తో మేము ఇక్కడికి వస్తాం సార్. అంటే ఈరోజు ఇకోస్ పార్క్ అంటే వావ్ వేస్టేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఈ రోజు మీరు పర్యావరణం కాపాడే విధంగా మీరు వెళ్తున్నారు. దీనివల్ల అంటే పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతాం మీరు అనుకుంటున్నారు? మేము ఏ రకంగా కాపాడదాం అనుకుంటే, ఇప్పుడు ఎన్ని బుక్స్ అని ఇవ్వగలం కానీ అన్ని చెట్లు కట్ చేస్తున్నాము. అన్ని చెట్లు కట్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మనం ఎక్కువ చెట్లు కట్ చేయకుండా మనమే కొన్ని బుక్స్, ప్లాస్టిక్స్ అవన్నీ ఇచ్చి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందామని చెప్పాలి. అమ్మ చెప్పండి, ఈ రోజు ఈ పర్యావరణం దాంట్లో కూడా మీరు కూడా భాగస్వామి అయ్యారు, మీరు మెంబర్ అయ్యారు, మీ ఫీల్ ఎలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ప్రతి ఇయర్ చాలా చెట్లు నరకడం వల్ల పర్యావరణం చాలా
డ్యామేజ్ అవుతుంది. ఇలా మనం బుక్స్ అన్ని కలెక్ట్ చేసి దాన్ని రీసైకిల్ చేయడం వల్ల మనం చెట్లని నరకకుండా కాపాడొచ్చు. దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. చూసాం కదా, ఓవరాల్ గా ఈ పచ్చదనాన్ని పెంచుదాం, పర్యావరణ రక్షిద్దాం అనే నినాదంతో కూడా చెట్లు నరకడం అంటే జీవాన్నే నరకడం అని చెప్పి ఈ ప్లకార్డ్స్ తో కూడా ఈ ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ప్రజల దగ్గర కూడా వీరు వేస్ట్ పేపర్లు అలాగే బుక్స్ కూడా తీసుకుని వారికి తెలిసే విధంగా కూడా, అంటే పర్యావరణం మన చేతిలోనే, పర్యావరణం కాపాడే దిశగా కూడా మా అడుగు మా వంతు ప్రయత్నం అని చెప్పి విద్యార్థులు కూడా వీళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏవైతే ఈ వావ్ కార్యక్రమం ఏవైతే ఉందో, వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా ఇక్కడంతా కూడా విద్యార్థులు వీరంతా కూడా అంటే చెట్లు పెట్టుకుని ప్లకార్డ్స్ పెట్టుకుని జనాలకు తెలిసే విధంగా కూడా వీరు ఈ యొక్క కార్యక్రమం చేశారు. అంటే ఆదిత్య విద్యా సంస్థలు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన కారణం ఈ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా కూడా మేము మా వంతు పాత్రగా మా చేతుల్లో మేము చేస్తున్నామని చెప్పి ఈ విద్యార్థులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి కారణం అంటే గతంలో కూడా గత సంవత్సరం చూసుకుంటే 40,000 టన్ను పైబడి మేము మా స్కూల్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అంటే గత సంవత్సరంతో మేము అంటే మా వంతు బాధ్యతగా కూడా ఈ పర్యావరణం కాపాడే విధంగా కూడా మా వంతుగా మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇక్కడ విద్యార్థులు తెలిపే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.